జై శ్రీరామ్, జై భారత్ మాత. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన వేడుక హిందూ సమ్మేళనం. హిందూ సమ్మేళనం అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు. అది మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన హిందూ ఐక్యతను కాపాడుకునే ఒక అద్భుతమైన వేదిక. ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించే వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది. కులాలు, ప్రాంతాలు, పార్టీలు వేరైనా మనమంతా హిందూ కుటుంబానికి సంబంధించిన వారమే అనే భావనతో జీవించినప్పుడే మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాలను కాపాడుకోగలము. ఈ హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మనతో పాటు మన కుటుంబాన్ని కూడా పాల్గొవాలని సాధారణంగా ఆహ్వానిస్తూ ఆల్విన్ కాలనీ ఫేజ్ 2లో ఉన్నటువంటి శివానగర్, తులసీనగర్, భూదేవి హిల్స్, ధరణి నగర్, వెంకట పాపయ్య నగర్, కాకతీయ నగర్, పంచమి కాలనీ, చక్రధర్ కాలనీ, చంద్రమ్మ నగర్ వంటి కాలనీలన్నింటికీ పిలుపునియటం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల ప్రత్యేకతలను మీకు వీడియోలో చూపిస్తూ తెలియజేస్తాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా వేదోచ్చరణలతో పూర్ణ కుంభంతో గురువులను ఆహ్వానించి వారి దివ్య హస్తాల చేత భారతమాతకి జ్యోతి ప్రజ్వలన చేయబడింది. అంతేకాకుండా వీరితో పాటుగా ప్రముఖులు, వ్యాక్తలు, హిందూ బంధువులందరూ కూడా ఈ జ్యోతి ప్రజ్వలనలో భాగస్వాములయ్యారు. ఈ వేద మంత్రాలను చదివేటువంటి విద్యార్థులందరూ కూడా జగద్గిరిగుట్ట వేద పాఠశాల నుంచి వచ్చినటువంటి వారండి. వీరందరికీ కూడా హిందూ సమ్మేళనానికి వచ్చి వారి సమయాన్ని కేటాయించినందుకు మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన భారతమాతకు గౌరవ వందనాలు తెలియజేసుకుంటూ అలనాటి గీతం వందే మాతర గీతం, అంటే ఈనాటి జనరేషన్కి ఈ వందే మాతర గీతం అనేది తెలియకపోవచ్చు చాలామందికి. అందుకు ఈ సందర్భంగా పాత జాతీయ గీతం ఆలకింపజేశారు, వినండి ఒకసారి. ప్రతిరోజు వింటున్నటువంటి జాతీయ గీతం చాలా చిన్నది. దీనికంటే ఎక్కువగా ఉన్నటువంటి జాతీయ గీత అర్థాన్ని తెలుసుకుంటున్నటువంటి హిందూ బంధువులందరూ వీరు. హైందవులందరికీ సర్వదేవతల నిలయం గోమాత. ఈ గోమాత పూజను విశిష్టంగా వేద మంత్రోచ్చరణలతో వేద పండితుల మధ్యలో గురువుగారుల చేతి మీదుగా సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో గోపూజన చేయబడింది. చూడండి. ఇలాంటి సందర్భాలలో గోసేవ, గోపూజ అనేది చేయటం వల్ల భావితరాలకు గోమాత పట్ల గౌరవం, సేవాభావం పెరుగుతుంది. అందుకోసమనేసి గోపూజను ఖచ్చితంగా శుభకార్యాలలో చేయటం చాలా మంచిది. గోపూజ ఈ భూమిపైన వ్యవసాయం చేసేటప్పుడు ఒకసారి పంట ఇంకోసారి ఇంకో దగ్గర వేసేవాళ్ళు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దానికి ద్వాపర యుగంలో ఒక సొల్యూషన్ చేసిండు. అదే ఈ గోవు యొక్క పేడని కనుక మనం ఆ భూమిలో కలిపితే కనుక ఆ భూమిని మళ్ళీ వాడుకోవచ్చు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయం చేయాలి. దానికోసమని సర్వదేవతా నిలయం అంటాం మనం గోవుకి. కాబట్టి అట్లాంటి గోవుకి పూజ జరుగుతున్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరూ కూడా లలిత సహస్రనామ పారాయణానికి సామూహికంగా అయితే వేదికపైకి విచ్చేశారు. వచ్చినటువంటి మహిళలందరికీ కూడా హిందుత్వానికి ప్రతీక అయినటువంటి కాషాయపు వస్త్రాలతో ఆహ్వానించడం జరిగింది. సాధారణంగా
సర్వలోకాలకు మాతృమూర్తి అయినటువంటి లలితాదేవి సహస్రనామాల పారాయణం చేయటం వల్ల మనకు బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఒక మెడిటేషన్ లాగా చేస్తాం కాబట్టి. అంతేకాకుండా హార్టుపై ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. శ్వాస మనకు ఒక పద్ధతిలో ఉంటుందన్నమాట. మైండ్ కూడా కామ్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది న్యాచురల్ సపోర్ట్ థెరపీ లాంటిది. రెగ్యులర్గా మనం చేస్తే చాలా మంచి ఫలితాలను పొందొచ్చు. లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదవలేని వారు కనీసం వినండి. వినటం ద్వారా కూడా ఫలితం పొందవచ్చు. అలాగే చదువు రాని వాళ్ళు కూడా నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా చెప్తే నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ లలిత సహస్రనామం అనేది నేచురల్ సపోర్ట్ థెరపీ లాంటిది అన్నమాట. భక్తితో మనం రెగ్యులర్ గా చేస్తే చాలా మంచిది. ఇక హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా చదవటం వల్ల మనసులోని ఆందోళనలు, భయాలు తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. దయతో కూడినటువంటి శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో బీపీని కంట్రోల్లో ఉంచటంతో మనకు నిద్రను కూడా చక్కగా పట్టేలాగా చేస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇది ఒక రకమైన ధ్యానం లాగే ఉంటుంది. మనసును స్థిరపరిచి హృదయానికి స్వాంతనను ఇస్తుంది. కుండల కుంచిత కేశ హాల వజ్రాలు ధ్వజా విరాజే కాందే మోంజనే ఊచాజే. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేటువంటి నృత్య కళలను ఇక్కడ చిన్నారులు ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో చూడండి. వివిధ దేశాలలో సాంప్రదాయాన్ని ప్రతిబింబించే క్లాసికల్ డ్యాన్స్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది పూర్వీకుల కళను నిలబెట్టే ఒక మార్గం. ఇలా చిన్నతనం నుంచే క్లాసికల్ డ్యాన్స్ను నేర్పించటం వల్ల వారి బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, సమతుల్యత అనేది కూడా పెరుగుతుంది, శ్వాస నియంత్రణ జరుగుతుంది, సున్నితమైనటువంటి బాడీ మంచి ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అంతేకాకుండా మైండ్ బాడీ కనెక్ట్ అవుతుంది. మనసుకు ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది, ధైర్యం, మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అందుకే క్లాసికల్ డ్యాన్స్ను ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా చేస్తున్నారు. చూడండి, క్లాసికల్ డ్యాన్స్లో ఎంత అందంగా మన భారతీయ సాంప్రదాయాల వస్త్రాలంకరణ కానీ, వారి మొహంలో ఉన్నటువంటి కళను కానీ ఇది ఎక్కడ కూడా చూడలేమండి. కేవలం భారతదేశంలో మాత్రమే చూడగలుగుతాము. ఇంత అందాన్ని, ఇంత మనసుకు ప్రశాంతత అనమాట. ఇది చూస్తుంటే ఎంత హాయిగా ఫీల్ అవుతామో, ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో. ఇలాంటివి ఇంకెక్కడ కూడా వేరే డ్యాన్స్లో కూడా ఉంటుంది, కానీ ఇంత ప్రశాంతత అయినది మాత్రం మనకు దొరకదు. అది ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందేమో. అయితే ఇలాంటి సాంస్కృతిక సాంప్రదాయాలు దేశ విదేశాలలో కూడా వాళ్ళు ఎంతో ఫాస్ట్గా ఉన్నా కానీ మన సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఇలాంటి భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలని ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేయించుకుంటున్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి. క్లాసికల్ డ్యాన్స్లో ఎక్కువగా రామాయణ, మహాభారతాలు, దేవతల కథలు, పురాణాలు కూడా ఈ నృత్యాల ద్వారా చూపిస్తారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ముఖాభినయంలో చూపిస్తారనమాట. అంటే ధర్మం, భక్తి, ప్రేమ అన్నింటినీ కూడా మన భారతీయ విలువలను వీరు చాటి చెప్తారు. అంతేకాకుండా వీటికి కర్ణాటక సంగీతం, సంస్కృతం, తెలుగు, తమిళం వంటి భాషలు పాటలతో, శ్లోకాలతో కూడా వాడతారు. కాబట్టి మనం వినడానికి, చూడడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇందులో గురువుకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, పూజలు ఎలా చేసుకోవాలి, నమస్కారాలు కానీ ఇలాంటి పెద్దవాళ్లకు ఎలాగ వాళ్ళని ట్రీట్ చేయాలనేవి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుస్తాయి. విదేశాలలో కూడా ప్రదర్శిస్తారు. ఇతర దేశాల వాళ్ళు మన సంస్కృతిని తెలుసుకునేలాగా మనం క్లాసికల్ డ్యాన్సుల ద్వారా తెలియజేయగలుగుతాము. మన సంస్కృతిని కాపాడి ముందుకు తీసుకెళ్లే సత్తా దేనికైనా ఉంది అంటే ఈ క్లాసికల్ డ్యాన్స్కి ఉందనేసే నేను అనుకుంటాను. భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ లాంటి గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇవి ఎంతో కఠినంగా ఉంటాయి. ఈ డ్యాన్సులు నేర్చుకునేటప్పుడు బాడీ కదలికలేంటి, ముఖాభినయనాలు ఏంటి, భక్తి ప్రధానంగా చెయ్యాలి, డెడికేషన్గా చెయ్యాలి. ఒక టైంను కేటాయించాలంటే అంత ఈజీ కాదండి. అందుకే వీటిని చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్తో పాటుగా నేర్చుకొని డెడికేట్గా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. సో అందుకోసమనే వీలైన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు
వీక్లీ ట్వైస్ ఉంటాయి ఇలాంటి క్లాసెస్ అయితే, ఎక్కువ డైలీ చెప్పరు, ట్రైస్ ఉంటుంది లేదంటే వన్స్ ఉంటుంది అనమాట. అలా నేర్పించండి. మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే క్రమంలో మీరు కూడా ఒక సమిధగా అవుతారని ఆశిస్తున్నాను. ఉండేటటువంటిది రామాయణము కాబట్టి అట్లాంటి చక్కటి రామాయణాన్ని ఈ పిల్లలు ప్రదర్శించబోతున్నారు మనకు. చూడు ఇప్పుడు రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. క్లాసికల్ డ్యాన్స్ ఒక ఎత్తు అయితే, ఇలా నాటకాలు వేయటం మరొక ఎత్తు. ఇవి కూడా సాంస్కృతిక సాంప్రదాయాలను నిలబెట్టడానికి, మన భారతదేశ విశిష్టతను సాంప్రదాయాలను చాటి చెప్తాయి. ఇలాంటి నాటక ప్రదర్శనల వల్ల రామాయణ మహాభారతాలను ఇప్పటి కాలం వాళ్ళకి, అలాగే రాబోయే తరాల వాళ్ళకి కూడా కళ్ళ ముందర అర్థమయ్యే విధంగా చాలా సులువుగా మనం ఈ ప్రదర్శనల ద్వారా తెలిసే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే ఇలాంటి కళలను ప్రోత్సహించటం మరవవద్దు మన తరం వాళ్ళు. హనుమాన్ చాలీసా ప్రదర్శన చూడండి ఎంత చక్కగా చేశారో పిల్లలు. అయితే ఫాస్ట్ యుగంలో ఉన్నటువంటి ఈ జనరేషన్కి ఇలాంటి పాతకాలపు సాంప్రదాయపు డ్రామాలను, నాటకాలను నేర్పించడం అంటే కొంచెం కష్టతరమే. ముందుగా పిల్లలు ఒప్పుకోరు, కానీ వారిని ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రుల మీద, అలాగే గురువుల మీదే ఉంటుందనేసి నా మనవి. పోటీపడి చదివేటువంటి ఈ బిజీ షెడ్యూళ్లలో, బిజీ కాలంలో ఈ న్యూ జనరేషన్కి పాత సాంస్కృతిక సాంప్రదాయాలను నేర్పించడం అంటే చాలా చాలా కష్టం. అది కూడా కొంతమంది తల్లిదండ్రులు కూడా వాటికి ఏమి పట్టించుకోరు, వీటికి ఈ కళలను ఎవరు ఆదరించరు అనే ఉద్దేశంతో కూడా టైం లేక బిజీగా ఉండి సరైన గురువులు కూడా దొరకక చాలామంది అయితే వెనుకంజ వేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఎంతగానో శ్రద్ధ తీసుకొని వాళ్లకు కావాల్సినటువంటి కాస్ట్యూమ్సే కానీ, మేకప్ కానీ, వాళ్ళకు టైంనే కానీ కేటాయించుకొని ఇదిగోండి ఇంతవరకు తీసుకొచ్చేసి ఇలా మరొకసారి పాత వైభవాన్ని చూపించినందుకు ఈ సందర్భంగా ఈ కళలను నేర్పించి ప్రోత్సహిస్తున్నటువంటి గురువులకు, తల్లిదండ్రులకు కూడా గౌరవ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. జై హిందూ సమ్మేళనానికి అయితే చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే కొత్త తరానికి కూడా ఇలాంటివి ఉన్నాయి అనేసి చాలామంది మర్చిపోతున్నారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసినందుకు. చక్కటి ప్రదర్శన అండి. చప్పట్లతో అభినందించాలి. జై శ్రీరామ్. సీతమ్మ వచ్చింది. సార్ అందరు నిల్చోండి. ఇలా ఇంకా చాలా రకాల కళలను, అలాగే నృత్య ప్రదర్శనలను కూడా ఈ హిందూ సమ్మేళనంలో భాగంగా అయితే ప్రదర్శించడం జరిగిందండి. చాలా నాటకాలను కూడా వేయడం జరిగింది. అలాగే గురువుల ప్రవచనాలను, అంతేకాకుండా మంచి మంచి విషయాలను అయితే ఈ హిందూ సమ్మేళనం ద్వారా అయితే మనకు తెలియజేయటం జరిగిందండి. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ వారు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా బాగుందండి. ప్రతి ఏటా అందరము కలిసికట్టుగా ఇలాంటి సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించుకోవటం, మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవటం, అలాగే హైందవత్వాన్ని చాటి చెప్పుకున్న వాళ్ళం అవుతామనేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాంస్కృతిక సాంప్రదాయాల ప్రోగ్రామ్స్తో పాటుగా ఇక్కడ కర్రసాము, వ్యాయామం వంటి ప్రోగ్రామ్స్ కూడా ప్రజెంటేషన్ చేయటం జరిగింది. కర్రసాము అనేది ఒక సాంప్రదాయ యుద్ధ కళ. కర్రసాము అనేది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. వేగం, సమతుల్యత, కాన్సన్ట్రేషన్కి చాలా యూజ్ అవుతుంది. మన భారతదేశంలో ఇది చాలా పురాతన కళ. ధైర్యం, నమ్మకం పెరుగుతుంది మన మీద మనకు, అలాగే ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుంది.
ఈ కాలంలో మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలకే ఈ కర్రసాము అలాగే వ్యాయామం అనేది చాలా అవసరం అనేసి నేను అనుకుంటున్నాను. మనం కూడా రోజు శాఖకొస్తే ఇలాగే మీ ప్రాంతంలో కూడా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక మా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మీకు వీడియోలో చూపించాను కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హింద్ అనేసి అలాగే భారత్ మాతాకి జై అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై భారత్ మాత, జై శ్రీరామ్, స్వస్తి.